రండి సార్, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను? కూర్చోండి సార్, పై ఆఫీసర్తో మీ పని మీదే మాట్లాడుతున్నాను. 2 రోజుల్లో తప్పకుండా అయిపోతుంది. ఇగో గవర్నమెంట్ ఆఫీస్లా గింత మర్యాదగా మాట్లాడితే పబ్లిక్ పరిశాన్ అవుతారు కావచ్చు. లెక్కకైతే గిట్లనే బంద్ చేయాలి, కానీ మొత్తం ఉల్టా ఉంటదాయే. రోజుల మనం తిప్పుడు, ఇసిరిచ్చుడు, కసిరిచ్చుడు. గట్టిగా అడిగితే అప్పుడు వస్తారు అసలు కథకు. గట్ల కావద్దని గీ ఆలోచన చేసిండ్రట. లంచాలు కంట్రోల్ చేస్తానికి కంప్లైంట్ బాక్స్ లో ఇకమత్ చేసింది హైకోర్టు. అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులలో ఫిర్యాదుల పెట్టెలు పెట్టాలని ఆర్డర్ కూడా వేసింది గవర్నమెంట్ కు. హైదరాబాద్ కొండాపూర్ ఏరియాలో ఒకరు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానికి 2 లక్షలు అడిగి సతాయిస్తున్నారట మనోళ్ళు. లేకకైతే ఏసీబీకి ఫోన్ కొట్టి పట్టియాలి, కానీ వాళ్ళు హైకోర్టుకు పోయిండ్రు. ఈ ముచ్చట నిజమో కాదో అని ఎంక్వైరీ చేయమని అట్లనే కంప్లైంట్ బాక్సులు పెట్టాలని చెప్పింది అన్నట్టు. భూమి జాగలు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు ఏది రిజిస్ట్రేషన్ కోసం తిప్పల పెట్టినా కాగితం రాసి బాక్సులు వేస్తే చాలు. ఇంటికి పోయేటప్పుడు రిజిస్టర్ గారు చూసి యాక్షన్ తీసుకుంటాడు. ఒకళ్ళ రిజిస్టర్ మీదనే కంప్లైంట్ వస్తే అంతకంటే పెద్ద ఆఫీసర్ చూస్తాడు. అవినీతి అంతం చేయాలని హైకోర్టు ఆపోచన మంచిగానే ఉన్నది, కానీ కొట్టినా లేవనోళ్ళు గిచ్చితలేస్తారు. అవు మరి ఈ ఆఫీస్ లేని ఏ ఆఫీస్ పోయినా తే తే అని అంటనే ఉంటారు. పెన్ను పడాలంటే పైకం పెట్టాలి, సంతకం కావాలంటే కట్నం చదివియాలి. ఏసీ బోలకు పట్టించినా ఎన్ని కేసులు పెట్టినా ఏ కనమందం కూడా ఫరక్ లేదు కొందరికి. నెల జీతం కంటే ఈ కూలి మీదనే పాయిరము. ఇదో అక్క అనుకునే తట్టున్నారు. నిజంగానే కంప్లైంట్లతోటి మారితే మాత్రం అవినీతి చరిత్రలా ఇదో రికార్డు అన్నట్టే పో.